నా పాయింట్ అయిపోయిలో ఓడిపోవడానికి రెండు కారణం నేను రెండు తెలంగాణ ఎన్నికలు మరియు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు కీలకమైన అంశాలు చెప్తాను నేను అశోక్ గారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వెంటనే రియాక్ట్ అయిన తీరు చాలా అభ్యంతరకరం. వెంటనే ఏం రియాక్ట్ అయింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే అర్థం పార్టీ అభిప్రాయం, ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఆయన ఏమంటాడు, ఈ ఓట్లు మావు కావు అంటాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయడానికి కారణం ఈ ఓట్లు మావు కావు వేరే ఉన్నాయి అనేసాడు. జగన్ గారు ఇది చాలా చిన్న నియోజకవర్గం, దాని యొక్క పరిమితి చెప్పాడు. ఇది చాలా పొరపాటు అంచనా అని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ సక్రంగా కానీ అర్థం చేసుకుంటే వైసీపీ చాలా అనుభవాలు తెచ్చుకోవచ్చు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చినది జగన్ గారు చెప్పినట్టు చిన్న నియోజకవర్గం, కానీ అది ఇచ్చిన అనుభవాలు చాలా పెద్దవి. జగన్ గారు కానీ దాన్ని సక్రంగా అర్థం చేసుకుంటే 2-3 నిర్ణయాలు చేసుకోవచ్చు. వారేమంటారు, ఓటర్లు మారు కాదన్నారు. ఓటర్లు మాది కాదన్న తర్వాత వాళ్ళందరూ వ్యతిరేక ఓటు అన్నారు. అంతే కదా, ఆడ ఓట్లు వేసిన వాళ్ళు ఆటోమేటిక్గా మా వ్యతిరేకులని, అంటే టీచర్లు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఇది వాళ్ళు చెప్పిన పాయింట్. కానీ గమ్మత్తు ఏంటంటే అశోక్ గారికి బేసిక్ గా దాదాపు 1,30,000 మంది, జిల్లాకు 10,000 చొప్పున పర్మనెంట్ గ్రామ సచివాలయ సిబ్బంది గ్రాడ్యుయేట్స్ ప్రతి జిల్లాకి 10,000 ఉంటారు. మా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఒక నియోజకవర్గం 30,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 30,000 జీతం, 30 ఏళ్ల జీవితం. ఎవరు ఇచ్చింది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక వాస్తవం. రెండోది, జిల్లాకు ఒక 15-20 మంది వాలంటీర్స్, వాళ్ళు కూడా సగం మంది గ్రాడ్యుయేట్స్, అంటే వాళ్ళకు 30,000. ఈ 60,000 మంది కానీ ఓటర్లుగా నమోదు చేసి ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి గెలిచిపోయింటారు కదా. అసలు మా ఓటర్లు కాదని వాళ్ళు ఇద్దరిని ఎట్ట అంటారు? వాలంటీర్లు మీ ఓటర్లే, గ్రామ సచివాలయ వ్యవస్థ మీరు సృష్టించి ఓటర్లు కాదని ఇస్తే ఎట్టంటారు? ఇక్కడ ఇంకొక గుణపాఠం, 2 గుణపాఠాలు తెచ్చుకోవచ్చు జగన్ గారు నిజంగా సరైన అంచనా వేసుకుంటే. అదేం పాయింట్ అంటే, ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు, మా స్టార్ క్యాంపైనర్లు మీరే అంటాడు. మా స్టార్ క్యాంపెయిన్ ఎవరిని అంటున్నాడు? ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే సాధారణ వాళ్ళే మా స్టార్ క్యాంపెయిన్ అంటారు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆ మగం వాడుండరు. స్టార్ క్యాంపైనర్లు వేరు, ఓటర్లు వేరు. జగన్ గారు ఓటర్లనే స్టార్ క్యాంపెయిన్ మార్చేసినాడు. అది సక్సెస్ కాదు. ఇప్పుడు ఇది నేను మళ్ళీ అదే ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలో అదే స్టార్ క్యాంపైనర్లుగా యాక్టివ్ లీడర్షిప్ ఉంది అనుకోండి, ప్రతి వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఇది మీ జగన్ అన్న తీసుకొచ్చినటువంటి సిస్టమ్, మీరు ఓటర్లుగా నమోదు కండి, ఓటేయండి. గ్రామ సచివాలయ సిబ్బంది 30,000 జీతం ఇచ్చాడు, 30,000 జీవితాన్ని ఇస్తున్నాడు, మీరందరూ దయ ఉంచి ఓటుగా నమోదు. ఈ పని ఎవరు చేయాలి? జగన్ గారు ఏం భావించాడంటే, నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, నా వల్ల ఓలే స్టార్ క్యాంపులు అయిపోతున్నా ఉంటారు. అయ్యి ఉంటే ఆ గ్రామ సచివాలయ పర్మనెంట్ సిబ్బంది, ఆ వాలంటీర్లు నమోదు చేసుకుని ఎందుకు ఓటేయలేదు? ఈ అనుభవం జగన్ గారు కరెక్ట్ తీసుకుంటే ఈ ఎవరైతే 66 లక్షల మంది పెన్షన్దారులు, మహిళలు, సంక్షేమ వీళ్ళందరూ కూడా అట్లే ఉంటారు అని అంచనాకు వచ్చుంటాడు. ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ పదం వాడున్నాడు అంటే ఓటర్లకి నాయకుడికి మధ్య స్టార్ క్యాంపెయిన్లు ఎంపిక చేసిన కార్యకర్తలే ఉంటారు, క్రియాశీలక యాక్టివిస్టులే ఉంటారు. దాన్ని మిస్ అయిపోయింది. ఆ మిస్ ని సక్రంగా అక్కడ అర్థం చేసుకుంటే ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్లు వాళ్ళు కాకుండా వాళ్ళు ఓటర్లుగా, స్టార్ క్యాంపెయిన్లుగా పార్టీ క్యాడర్ ఉండేది. అందుకు పాయింట్ ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు, సిద్ధం సభల పేరుతో 10 లక్షల మంది జనం వచ్చారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర పెడితే లక్షల మంది రోడ్ల మీద నిలబడుతున్నారు. కనీసం నడవడానికో, గాలి దూరడానికో, ఇసుక రావడానికో కూడా సందు లేదు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, సచివాలయ సిబ్బంది లక్షల్లో ఉన్నారు, వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తున్నారు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి వెనకుంటే ఆ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? అది నా పాయింట్. ఒకటి, ఇప్పుడు పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా ట్యాంపరింగ్ అది ఇది అంటున్నారు, కానీ 40% ఓట్లు అంటే ఎంత? 1,20,30,00,000 ఓట్లు జగన్ గారికి పడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 1,30,00,000 వాళ్ళకంతా కలిసింది మిగతాది దాదాపు 2 కోట్లు ఉంటాయి. అంటే 40% వీళ్ళకి, అంటే ప్రతి 100 ఓట్లలో 40 ఓట్లు జగన్ గారికి, 55 ఓట్లు ప్రతిపక్షాలు. వీళ్ళు అంటే 40% తగిన సీట్లు రాలేదు. మనం 10 సీట్లు చూస్తే ఎప్పుడు ప్రజలు ఏమంటారు, 10 సీట్లే వస్తాయి. కానీ మన భారతదేశంలో ఈ దామాషా పద్ధతులు ఉంటే జగన్ గారికి 80 ఇంకో పైన వచ్చుంటాయి సీట్లు. కాబట్టి ఓట్లు చూడాలి మనం ప్రధానంగా. కానీ 40% ఓట్లు పడ్డాయంటే 1,80,00,000 అంటే చిన్న ఓట్లు కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వేశారు? కొంతమంది వ్యతిరేకంగా వేశారు, కొంతమంది అనుకూలంగా వేశారు. ఇప్పుడు జగన్ గారి సిద్ధం సభలకు కూర్చొని చాలా మంది ఓట్లు వేసినట్టు నేను భావిస్తున్నాను. లేకపోతే ఆ 40% ఓట్లు ఎట్లా వస్తాయి ఇంత వ్యతిరేకతలో? కాబట్టి జగన్ గారికి వేసేవాళ్ళు వేశారు, వేయని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అయినారు. ఆ ఎక్కువ ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ చేసి ఆత్మ పరిశీలన చేస్తారు. ఇప్పుడు చాలా మంది డబ్బులు తీసుకున్నా ఓటేయలేదు, సంక్షేమ పథకాలు అని నిర్ధారణకు వస్తే అది వేరే ట్రాక్ మారిపోతుంది, అది రాంగ్ ట్రాక్ అవుతుంది. ఎవరు అయిపోతుంది 40% ఓట్లు ఎట్లా వస్తాయి?
కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అన్నారు కదా, నేను అమ్మ ఒడి ఇచ్చాను, అమ్మ ఒడి ఇచ్చిన ఓట్లన్నీ ఏమైనాయి, నేను రైతులకి నెల నెల ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చిన ఆ ఓట్లు ఏమైపోయాయని, ప్రతి పిల్లవాడికి నేను డబ్బులు ఇచ్చాను అదేమైపోయినాయి, నేను అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చాను అవేమైపోయినాయి, వాలంటీర్లకి నెలకి జీతాలు ఇచ్చి ప్రతి ఇంటికి పంపించాను వాళ్ళ ఓట్లు ఏమైపోయాయి, సచివాలయ సిబ్బంది ఒక వ్యవస్థని క్రియేట్ చేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను అవేమైపోయినాయి, 2,35,500 ఉద్యోగాలు ఇచ్చాను నేను 5 సంవత్సరాలు అవేమైపోయినాయి, ఇవన్నీ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయిపోయి ఆయన దగ్గర డబ్బులు తీసుకెళ్లి కూటమికి ఓట్లు వేశారనుకోవాలా? అంటే 66 లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆయన సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ద్వారా లబ్ధిదారు ప్రతి ఒక్కరు తన ఓటుగా అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు ఓటు వేయరు కదా. నా పాయింట్ ఏంటంటే 66 లక్షల మంది లబ్ధిదారులు పొలిటికల్ లాయల్టీస్ ఉంటాయి, కులాలు ఉంటాయి. నేను నిర్మోహమాటం చెప్తాను, ఈ ఎన్నికల్లో 3 కులాలు రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాయి. రెడ్లు, ఇంతకుముందు రెడ్లు నాయుళ్ళే రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. అంటే మా పార్టీ బాగున్నా లేకపోయినా మేము వాళ్ళతోనే ఉంటాం. కులాలు ఇప్పుడు వీళ్ళు కాపులు తోడైనారు. అంటే వీళ్ళంతా కలిసి 30% పైన ఉన్నారు. 30% మంది ప్రజలు ఎట్ట రౌండ్ అప్ అయినారు, కులాలుగా రౌండ్ అప్ అయిపోయి పార్టీలు లాయల్టీ ఇచ్చారు. ఇంకా వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతారు. 66 లక్షలు ముగ్గురు ఉంటారా, ఈ 3 కులాలు ఉంటారా? వాళ్ళు తీసేవాళ్ళుగా పొలిటికల్ లాయల్టీస్ ఉంటాయి కదా. కాబట్టి ప్రతి సంక్షేమ పథకంలో అది ఉంటాయి తేడా. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో తీవ్ర వ్యతిరేకత రావాలి, కానీ 30% 40% ఓట్లు వచ్చినాయి కదా వాళ్ళకి. దాంట్లో కులాలు పనిచేసినాయి కదా, వ్యతిరేకించే వాళ్ళు పని చేసినాయి, సానుకూలంగా ఉన్న వాళ్ళు పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఇవ్వండి, దాని ఉంటాయి. రెండోది జగన్ గారికి వ్యతిరేకంగా పడడానికి నేను అనుకుంటుంది ప్రధానమైన కారణాలు 2గా భావిస్తాను. ఫస్ట్ పాయింట్, పార్టీ యంత్రాంగం నిర్వీర్యమైంది. పార్టీ యంత్రాంగం ఎక్కడ కూడా యాక్టివ్గా లేదు. సెకండ్, ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత. ఆ తీవ్ర వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా గురుమూర్తి గారు దాదాపు 20,000 మెజార్టీతో గెలిచినారు. కానీ ఇదే తిరుపతి లోక్సభని 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో 1,96,000 మెజారిటీ కూటమికి వచ్చింది అసెంబ్లీలుగా చూసుకున్నప్పుడు. తిరుపతిలో 60,000, మా శ్రీకాళహస్తిలో 40,000, ఇవన్నీ లెక్కలేసుకుంటే తెలుగుదేశం జనసేన అభ్యర్థికి 1,96,000 ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది ఎమ్మెల్యేలలో. ఇప్పుడు గురుమూర్తికి 16,000 వచ్చిందంటే 2 లక్షలు క్రాస్ అయినాయి ఓట్లు ఎమ్మెల్యేలకి. అంటే ఎందుకు క్రాస్ ఓటింగ్ పడింది? ఇక పాయింట్ ఏంటంటే జగన్ ఇప్పుడు 2 లక్షల ఓట్లు ఎమ్మెల్యేలో మెజారిటీ వచ్చిందంటే ఎమ్మెల్యేలో ఎంత వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పట్ల, గురుమూర్తి పట్ల సానుకూలత ఉందంటే కానీ అర్థం చేసుకోలేదు. కొంతలో క్రాస్ ఓటింగ్ ఎందుకు జరుగుతుంది? క్రాస్ ఓటింగ్ జరిగిందంటే అర్థం మీరు నచ్చకపోతే నాకేస్తారు, ఒకే పార్టీ మన ఇద్దరం. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఏమి నేర్చుకుంటుంది వైసీపీ? అది 2 లక్షల ఓట్లు వాళ్ళకి మెజారిటీ వస్తే 20,000 మెజారిటీ ఇంకొచ్చిందంటే 2 లక్షల పైచిల కోట్లు పాస్ అయినాయి. అంత అవి కూడా యాడ్ అయితే ఎమ్మెల్యేలు గెలుచుంటారేమో. కాబట్టి ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత కార్యకర్తల్లో మాత్రమే కాదు, ప్రజల పట్ల వాళ్ళు ఎవరించి తీరు అవన్నీ ఈ రోజు రూపంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలు, నేను 2వ పాయింట్ కూడా ఇంతకుముందు ప్రస్తుతం చెప్పినప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఒక 10-12 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చుంటే బీఆర్ఎస్ గెలిచి ఉంటుందని ఒక చర్చ నడుస్తుంది. దాని నుంచి జగన్ గారు ఏమి నేర్చుకున్నాడు? 70 మందిని మార్చినాడు. అది మార్చడం ప్రహాసనంగా మార్చేశారు. ఆ ప్రహాసనం ఎట్లుంటుందంటే మా తిరుపతి ఎంపీనే గురుమూర్తిని తీసుకెళ్లి ఎంపీ గుండెకి ఎమ్మెల్యేగా పెట్టారు ఫస్ట్ సత్తివేడి. అది కానీ జరుగుంటే అది పోయింటే ఇది పోయింది, ఉన్న సీటు కూడా పోయేదంటారా, మంచిగా పోయి ఉంటుంది. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ కదా. రెండోది, కడప అసెంబ్లీలో మీరు తీవ్రంగా చూడండి. కడప అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ గారు 3 ప్రకటనలు చేసినాడు. ఫస్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ పోయినా భుజం మీద చేసుకొని అన్న, అక్క, చెల్లి అని సంబోధిస్తూ ఓటేయమని సంబోధించాడు అభ్యర్థుల్ని. కానీ కడప అసెంబ్లీలో అభ్యర్థిని పరిచయం చేయలేదు, డిప్యూటీ సీఎంని పరిచయం చేయలేదు. పైపెచ్చు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణలు చెప్పింది కడప ప్రజలుగా ఒకే చోట, నన్ను క్షమించండి బాధపడుంటే అని. 3, నా మొహం చూసి ఓటేయండి అంటాడు.